హాయ్ హలో నమస్తే. నేను మీ అధికార్ న్యూస్ ఏపీ నుండి ఈరోజు మన అధికార్ న్యూస్ స్టూడియోకి బీజేపీలో కార్యకర్త స్థాయి నుండి జిల్లా స్థాయి నాయకత్వం వరకు ఎదిగిన ఒక యువకుడు, ఉత్సాహవంతుడు కోరాకుల రాజా రావడం జరిగింది. అయితే 2024 ఎన్నికల తరువాత పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలు, కూటమిలో భాగంగా ఉన్న బీజేపీ కార్యకర్తలను కానీ నాయకుల్ని కానీ అధికార పార్టీ నేతలు ఏ స్థాయిలో గౌరవిస్తున్నారు, ఇటువంటి అంశాలపై, అలాగే తన గ్రామంలో ఏదైనా ఒక సమస్య వస్తే ఒంటిగాలిపై నుంచొని అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ జరుగుతున్న అక్రమాలను వెలికితీసే ప్రయత్నంలో సోషల్ మీడియా వేదికగా అనేక అన్యాయాలను బయటపెడుతూ ఇది కేంద్ర స్థాయి వరకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్న ఈ కోరాకుల రాజా అసలు ఎందుకు తను పార్టీలోనే ఉంటూ తన గ్రామమైన ఎర్రవరంలో జరుగుతున్న అవినీతిపై పోరాటం చేస్తున్నారనే దానిపై క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రాజా గారు. నమస్కారం. నమస్తే అధికారి గారు. విషయం ఏంటంటే అండి, భారతీయ జనతా పార్టీలో మేము కూటమిలో అధికారంలో ఉన్నాం. స్థానికంగా క్షేత్రస్థాయిలో గ్రామంలో జరిగేటటువంటి అనేక విషయాలు మాకు తెలియడం లేదు. గతంలో ప్రతిదీ మాకు ఇన్ఫర్మేషన్ ఉండేది, ఇప్పుడు లేదు. అయితే ఏంటంటే అండి, గౌరవ శాసనసభ్యురాలు గారు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మేము ఆమె గెలుపొందడం కోసం అనేక విధాలుగా మండల స్థాయిలో, గ్రౌండ్ లెవెల్లో, క్షేత్రస్థాయిలో చాలా కష్టపడి మేము ఆమెను గెలిపించుకోవడం జరిగింది. విషయం ఏంటంటే, స్థానికంగా మేము క్షేత్రస్థాయిలో ఎర్రవరం గ్రామంలో మేము ఉన్నాం. అయితే ఏ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎన్ని వచ్చినా కానీ మాకు తెలియకుండా ఇప్పుడు ఏదైతే టీడీపీ అధికారం ఉందో ఆ నాయకుల ద్వారా ముందుకు సాగుతుంది. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, గత సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఉండగా 13 మంది వార్డు సభ్యులు ఉండగా, గ్రామ సెక్రటరీ గారు ఉండగా, మా కూటమి నాయకులు కలిపి ఇసుక సుమారు ₹1 కోటి వస్తే ఆ సొమ్ముతో ఆ దెబ్బ ఏదైతే ఉందో మీరు చూసే ఉంటుంటారు. చాలా చిన్నది వ్యవహారం కాదు. గత 30 సంవత్సరాల క్రితం ఆ ఇసుకతో ఆంజనేయ స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం గ్రామ పెద్దలందరూ ఆ రోజులో చేయడం జరిగింది. అదే సందర్భంగా ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి రూపాయి కూడా కూడదీసి ఆ శివయ్య అనుగ్రహానికి ప్రతి ఒక్కరు పాత్రలు అవుతారని నేను అనుకున్నాను. అదే సందర్భంలో గ్రామంలో పెద్దలందరూ కూడా అనుకున్నారు. అయితే ఏంటంటే, వీరు చేస్తున్నారు కదా అన్న ఉద్దేశంతో మేమందరూ ఉన్నాం. మేము ఆనాడే ప్రశ్నించడం జరిగింది. ఒకనొక సందర్భంలో ఇసుక కుంభకోణం అంటున్నారు కదా, ఇసుక కుంభకోణం జరిగిందా, లేకపోతే ఆ జరిగిన దానికి విలువలు చూపించట్లేదా? విలువలు మొదట్లో చూపించారండి. క్రమేపీ ఏంటంటే అందరూ కూడా దైవ సంకల్పం అనేటప్పటికి ఇది ఎలా ఉంటుందంటే అండి, వాళ్ళ చేతుల మీదుగా చేసుకుంటా పోతారు కదా, ఒక లెక్క, ఒక పద్ధతి ఉంటుంది కదా అనుకున్నాం. తప్పితే ఇలాగా ఈరోజు ఒక్కొక్క లారీ సుమారుగా 8,500 రూపాయలకి మన వాళ్ళు అమ్మారు. అలా 100 లారీలు వెళ్ళాయి. అది 30 సంవత్సరాల క్రితం. అది దైవ సంకల్పం అంటే దేనికి పంపించారు ఈ ఇసుక మామూలు బయట వినియోగదారుల కోసమని లారీల ద్వారా వినియోగదారులకు 200 జేసీబీతో ఇంకా వినియోగదారులకు అమ్మారు మట్టి. అది దేనికి ఖర్చు పెట్టడానికి? అక్కడ శివాలయం నిర్మాణం కోసం. ఎక్కడ? ఎర్రవరం ఏరు ఆ ప్రాంగణంలో శివాలయం నిర్మాణం కోసమని బయటకు అమ్మారు. ఇసుక బయటకు అమ్మారు. దానికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో బిల్లులు కానీ, లేకపోతే దానికి సంబంధించిన సొమ్ము కానీ చూపించట్లేదండి. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఏంటంటే పారదర్శకంగా ఉండాలి. అది కేంద్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు కూడా ప్రతిదీ పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతోనే
సంవత్సరం క్రితమే నేను ఇలా ప్రశ్నించడం జరిగింది. ఆ రోజు ఒకరిద్దరు నా వెనకున్నారు. కానీ ఇప్పుడైతే ఊరు మొత్తం మనం ఏదైతే అడిగామో దానికి సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు సార్. ఇప్పుడు మీరు బీజేపీలో జాయిన్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను 2019లో నేను మోడీ గారు 2014లో ఆయన అధికారంలోకి వచ్చారు. అదే సందర్భంలో 2014లో మీరు ఆమ్ ఆద్మీ పార్టీలో ఎమ్మెల్యే క్యాండిడేట్గా కూడా పోటీ చేశారు. మీలాంటి వారి అప్పుడు మీరు యువకులు బాగాని మీలాంటి వారి ఆదర్శంతోనే మేము ఓ రకంగా రాజకీయాల్లోకి వచ్చాము. కానీ తీరా చూస్తే ఇక్కడ చాలా భయానకరమైనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఎందుకంటే వేరే పార్టీ వాళ్ళే ఇప్పుడు ఈ పార్టీలో కూడా అజమాయిషీ చేస్తూ గతంలో 2014 ఎన్నికల్లో అంటే మీరు ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నాను. 2014 ఎన్నికల్లో మేము వచ్చేసరికి కేవలం రాజకీయ నాయకుల పిల్లలు వారి కుటుంబాలు తప్ప అవుటర్ అనేవాడు డైరెక్ట్గా రాజకీయాల్లోకి వచ్చి ఉన్నత స్థాయి పదవుల కోసం ఎన్నికల్లో పాల్గొనడం ఇలాంటిది ఉండేది కాదు. కేవలం మనం పాల్గొనడం కాదు, జనాల్ని చైతన్యపరచడం. అలాగే యువకులు ఎవరైతే ఉన్నారో రాజకీయాలను మరీ దరిద్రంగా చెప్పుకుంటున్నారు. దరిద్రం కాదురా బాబు, అది మంచిదే, మనం చెయ్యాలి, వచ్చి నిర్మూలన చేయాలి అన్న ఉద్దేశంతో ఆ రోజు నేను రావడం జరిగింది. ఇవాళ చాలామంది యువకులు మరి అంటే మీరు అన్నారు కాబట్టి చూసి మరి మోటివేట్ అయ్యారో లేకపోతే ఏంటో నాకు తెలియదు. కానీ ఇవాళ అయితే మాత్రం యువకులు రాజకీయాల్లో స్పీడ్గానే ఉన్నారు, మంచిగానే వస్తున్నారు. కాకపోతే మీరు బీజేపీలోకి రావడానికి గల కారణం ఏంటి? బీజేపీలోకి రావడానికి కారణం ఏంటంటే ఆ పార్టీని స్థాపించినటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆయన అట్టడుగు బలహీన వర్గాల వాళ్ళకు కూడా ఫలాలు అందించాలన్నది ఆయన సూత్రాల ప్రకారంగా పార్టీ నిర్మితమైంది. దాని ఆధారితంగా ఆ రోజు మోడీ గారు 2014లోనే ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఇలా ఈ క్రమంలో ఆ పార్టీ నన్ను ఆకర్షించింది. అందువల్ల ఆ పార్టీకి నేను వెళ్ళడం జరిగింది. ఒక నిలకడగల వ్యక్తిగా నేను నిలబడి ఉన్నాను ప్రజెంట్. కానీ అంత స్ట్రెంగ్తన్గా మీరు పార్టీలోకి వచ్చి అప్పటి నుండి ఆ ఆచరణలు ఏవైతే ఉన్నాయో, బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. మేము కూడా చాలా మార్లు మీ న్యూస్ని జనానికి చూపించడం జరిగింది. కాకపోతే మీ మీద కూడా దాడి జరిగిందని చెప్పేసి మాకు వినికిడి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దాడి జరిగిందని చెప్పేసి మా అధికార న్యూస్కి సమాచారం ఉంది. నిజమే అండి, దాడి జరిగిందంటే ఈ మధ్యకాలంలోనే ఇసుక ఏదైతే ఉందో దాని గురించి నేను లెక్కలు చెప్పండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇసుక నాయకుడు అన్నవాడు ఒక ఇదిగా ఉంటాడు, ఒక స్టాండ్ అయి ఉంటాడు. మరి అక్కడ నాయకుడికి ప్రోత్సహించే వాళ్ళు అందరిని ఏమంటారు? ఆ ఇసుకకి సంబంధించి ఏదైనా వ్యవహారం చూసే వాళ్ళు ఏమంటారండి? గుమస్తాలు కదా అంటారు. నేను గుమస్తాలు అన్నది తప్పు ఉంది. నాయకత్వ లక్షణాలు వేరండి, నాయకత్వ లక్షణాలు వేరు, గుమస్తాలు చేసి పనులు వేరే. నేను గుమస్తాలను ప్రస్తావించడం వల్ల నా మీద దాడి అన్నది ఒక వికలాంగుని చేసి నా చొక్కా చీరేసి 1-2 ఇక్కడ నాకు బలంగా తగిలే 2 రోజులు పెయిన్ వచ్చింది. అయినా అలా నా వాళ్ళు అన్న ఫీలింగు, అది క్షేత్రస్థాయిలో నా గ్రామం కాబట్టి నేను దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. దీని మీద మరి మీరు బీజేపీ హైకమాండ్ ఏదైతే ఉందో దానికి ఇది గ్రామ సమస్య, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్య కదా అని నేను దీన్ని పెద్దగా దాని జోలికి వెళ్ళలేదండి. పై రేంజ్కి నేను తీసుకెళ్ళలేదు. అంతెందుకు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళే అంత పరిస్థితి నేను తెచ్చుకోలేదు. అది ఎందుకంటే అది కరెక్ట్ కాదు, ఆ భావజాలం కరెక్ట్ కాదు. నిజంగా గ్రామంలో పెద్ద మనిషి అన్నవాడు ఉంటే ఆ సమస్యను టక్క పరిష్కారం చేస్తారు కదండి. అంతే కదా? అంతే. అంటే ఊరు గొడ్డుపోయిందన్న రీతిలో ఈరోజు ఎర్రవరం కనిపిస్తూ ఉన్నది చాలా బలంగా. అంటే మీరు ఇది ఒక్క సమస్య కాకుండా, ఇసుక సమస్య కాకుండా మీరు గతంలో అంటే ఏదైతే వైఎస్ఆర్ గవర్నమెంట్ పరిపాలనలో ఉండగా చాలా ఉద్యమాలు చేశారు, చాలా వాటిని నిలదీశారు. అయితే మీ ప్రభుత్వం ఉండగా కూడా మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అది పరిష్కారం చేసే విధానంగా వెళ్ళాలి తప్ప మీరు కేవలం ఉద్యమాలకి పరిమితం అయిపోవడానికి గల కారణాలు ఏంటి? ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు ఎమ్మెల్యే గారు, టీడీపీ ఎమ్మెల్యే గారు ఇప్పుడు స్థానికంగా ఉండే నాయకులు ఏదైతే చెప్పారో అదే ఎమ్మెల్యే గారు దృష్టికి వెళ్తుంది. నేను బీజేపీ ఉన్నట్టే కొంచెం దూరం ఒక పేగెరుసు, అంటే 3 పార్టీలు ఒకటే, జనసేన, బీజేపీ, టీడీపీ కూటమే.
మరి ఒక పేగు ఎరుసు కదా నేను బీజేపీ అనేటప్పుడు ఎలా ఉంటుంది ఆప్తుని కాదు కదా. కూటమి అన్నప్పుడు ఎలా ఉంటుంది? కూటమి- కూటమి అన్నప్పుడు అందరికీ సమాన హక్కు కల్పించాలి. అంటే ఎమ్మెల్యే స్థాయి ఎమ్మెల్యేదే, అవును. అలాగే కార్యకర్తల్లో మండల నియోజకవర్గ లేకపోతే గ్రౌండ్ లెవెల్ నాయకత్వాలు ఉంటాయి, వాళ్ళ నాయకత్వం వాళ్ళే. కానీ కూటమి ప్రభుత్వంలో మీరు ఒక భాగం, అవును. అటువంటి భాగాన్ని ఎరుసు చేయడానికి గల కారణం ఏంటి? అది తప్పు కదా. కారణం ఏంటంటే అక్కడ ఎర్రవరం గ్రామంలో ఉన్న నాయకత్వ లోపం. ఉమ్, ఇప్పుడు మమ్మల్ని ఓన్ చేసుకోవాలా ఏదైనా విషయం చెప్పాలా, ఉమ్. చెప్పకుండా మేమేం వాళ్ళ దగ్గర ఓటాలు అడగట్లేదు కదా. ఎన్నికలకు ముందు కూడా అలాగే ఉండేదా? ఎన్నికల ముందు కలుపుకొరతనంగా ఉండేది. ఉమ్, మాట్లాడకపోయినా అరే రా బాబు రాజా రా 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 నీకు పప్పు బెల్లం ఇస్తానంటే మాట్లాడేవారు. ఉమ్. కాకపోతే ఇప్పుడు మన వాళ్ళకి పోటీ అవుతామోనో లేకపోతే వాళ్ళకి వచ్చేది అంతేనా ఓటాలు అడుగుతామోనో, మాకు ఓటాల మీద అయితే ఆసక్తి లేదు. గ్రామ అభివృద్ధిమే ప్రధానమైనటువంటి లక్ష్యం. శివాలయం నిర్మితం కావాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నది ప్రధానమైన సంకల్పం. సరే, శివాలయం ఇసుక, దీనికి ముందు ఒక ఎపిసోడ్ నేనే మిమ్మల్ని నీరుకొండ సత్యనారాయణ గారిని పెట్టి, అంటే మీరు ఆరోపిస్తుంటే మీ న్యూస్ నేను కవర్ చేయడం జరిగింది. ఆ న్యూస్ కవర్ అయ్యింది, తరువాత దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు మీరు కానీ నీరుకొండ సత్యనారాయణ గారు కానీ, మీరు అడిగిన అధికారులు కానీ, మీకు ఇప్పటివరకు ఎటువంటి సమాధానం వచ్చింది? ఆ సమస్య ఎందుకు జటిలంగా మారింది? ఆ విషయం ప్రధానంగా ఏంటంటే అండి, నేను అది కరెక్టా కాదా మంచిగా చెడా అన్నది 2 నిమిషాలు ఆలోచిస్తాను తప్పితే అది పాజిటివ్గా మంచి వాతావరణం ఆరోగ్యకరమైన వాతావరణం ఉందనుకోండి, దాని వెనకాల ప్రయాణం చేస్తాను. అది నెగిటివ్ అని అనిపిస్తే దాని జోలికి వెళ్ళను సాధారణంగా. ఒకవేళ వెళితే ఏదో ఒక వైపు మనం నిలబడి ఉండాలి కాబట్టి వెళ్ళాను. నేను ఈ విషయంలో నేను ఎంటర్ అవ్వలేదు. సత్యనారాయణ గారు ధర్మం కోసం పోరాటం చేస్తున్నారన్న ఉద్దేశంతో నేను ఆయన పక్కన ఉన్నాను. ఆయన అడుగుతూ ఉన్నాను ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషను. ఎలా రాజా అలా రాజా కాకినాడ వెళ్ళాను, ఆ అధికారిని కలిశాను, ఈ అధికారిని కలిశాను, నాకు వీళ్ళ సమాధానం చెప్పారు, వాళ్ళ సమాధానం చెప్పారు అని ఆయన చెప్తా వస్తున్నారు. కొంచెం వెయిట్ చేద్దాం, అధికారులు మాట వింటే వింటారు, లేకపోతే దాని పై స్థాయికి వెళ్దాం, లేకపోతే ఆ పై స్థాయికి వెళ్దాం అని వారు చెప్తున్నారండి. ప్రస్తుతానికి సందిగ్ధంలో ఉందంటే ఇప్పుడు హనుమాన్ జయంతి అయిన తర్వాత చూద్దాం ఈ కార్యక్రమాలని ఆయన చెప్పడం జరిగిందండి. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి 2024లో కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ ద్వారాగా పోటీ చేశారు మన నీరుకొండ సత్యనారాయణ గారు. దాన్ని వీడి బీజేపీలోకి వచ్చారు. బీజేపీలోకి వచ్చిన తర్వాత ఆయన స్టాండ్ ఎలా ఉంది మీ గ్రామంలో? ఆయన స్టాండ్ బాగుందని అనుకోవాలా. ఎందుకంటే పార్టీ ఆయన వ్యక్తిగతంగా రకరకాల భిన్నాభిప్రాయాలు ఉంటాయి, వ్యక్తులు, అది వేరు. మన పార్టీలోకి వచ్చేటప్పటికి మనం హృదయపూర్వకంగా ఆహ్వానం చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఆయన పనితీరు బాగుంది, పనితీరు బాగుందని అనుకోవాలి. అంటే మీ బీజేపీ 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవడం జరిగింది. అవునండి. ఆ తర్వాత 2019 ప్రధానమంత్రి అవడం జరిగింది. ఇప్పుడు 2024 ప్రధానమంత్రి అవడం జరిగింది. ఇన్ని ప్రయాణాలు చేసిన నరేంద్ర మోడీ గారితో మీరు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వాలి కదా పార్టీలో, ఎందుకు ఇవ్వట్లేదని అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇవ్వాలండి. అది ఏంటంటే కష్టపడ్డాం. నేను చాలా చిన్న స్థాయి నుంచి నేను 2019లో పార్టీలోకి రావడం జరిగింది. ఎంపీటీసీగా నేను పోటీ చేశాను. నా ఎర్రవరం గ్రామ ప్రజానికం 390 ఓట్లు వేశారు. నాకు వాస్తవానికి 20-30 వస్తాయని అనుకున్నాను నేను. ఎంత గుండెల్లో ధైర్యం ఉన్నా సరే కానీ అప్పుడున్న పరిస్థితి అది ఆ సంకల్పంతో నేను ముందుకెళ్ళాను. ప్రతి ఇంటికి తిరిగి ఇలాగమ్మా నేను ఏదో ఎంపీటీసీగా పోటీ చేస్తున్నాను, మీరు ఏదో దయచేసి నా మీద ఓటేయండి అని అడగడం జరిగింది. ఓట్లు వేశారు. మంచి ఎంతలో కొంత నాకు మంచి గుర్తింపు ఇచ్చినట్టే అని నాకు అనిపించిందండి. అయితే ఏంటంటే నేను కష్టపడి వచ్చాను పార్టీలోకి, ఎవరు సపోర్టు లేదు. నేను త్రిసభ్య కమిటీ సభ్యుడిగా ఏలేశ్వరం మండలంలో, మరియు యువమోర్చా అధ్యక్షుడిగా, అదేవిధంగా కాకినాడ జిల్లా భారతీయ జనతా యువమోర్చా కార్యదర్శిగా, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా నన్ను పార్టీ ఒక స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ ముందుకు తీసుకెళ్ళింది. అదే సందర్భంలో ఏలేశ్వరం మండల అధ్యక్షుడిగా కూడా నన్ను నియమించినందుకు నేను పూర్తిగా నేను ఏదైతే చేయాలో అన్నీ చేశాను. 13 గ్రామాల్లో కూడా జెండా దెబ్బల నిర్మాణం ఓన్గా నేనే. మా ఎర్రవరం గ్రామంలో అయితే వర్క్ చేయించాను తప్పితే అన్ని గ్రామాల్లో కూడా కర్త కర్మ క్రియ అన్నీ నేనే చేశాను. అదేవిధంగా
బూత్ స్థాయిలో కమిటీల్లో కూడా ప్రతి గ్రామం నుంచి కూడా 11 మంది సభ్యుల్ని వేసి ఫుల్గా నేను పార్టీని ముందుకు తీసుకెళ్ళాను. ఏంటంటే నాకు నెక్స్ట్ టైంకి అధ్యక్షుడు చేయాలన్న ఆలోచన లేక నేను దాన్ని వదులుకున్నాను. ఎందుకంటే తదుపరి ఓన్లీ నేను ఓసీ సామాజిక వర్గానికి చెందినండి. మన పార్టీ ఒక పార్టీ కాదు కదా, భారతీయ జనతా పార్టీ అంటే నెక్స్ట్ బీసీ, తర్వాత ఎస్సీ, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం వస్తుంది. ఇప్పుడు ఎంపీటీసీగా మీరు పోటీ చేశారంటున్నారు. అప్పుడు ప్రతిపక్షంలో తెలుగుదేశం ఉండేది. అప్పుడు 2019 అంటే జగన్ గవర్నమెంట్ ఉండేది. అప్పుడు మీకు అన్ని ఓట్లు వచ్చినాయి అంటే గ్రేట్. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వంలో మెయిన్ ఎన్డీఏలో బీజేపీ, ఎందుకంటే కేంద్రాన్ని నడిపించేది కాబట్టి ఏ నిధులు వచ్చినా కూడా ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా వస్తున్నాయంటే కేవలం ఎన్డీఏలో భాగస్వామ్యం ఉండడం వల్లే. అలాగే మీరు చెబుతున్న దాన్ని బట్టి రేపు వచ్చే ఎంపీటీసీ కానీ అలాగే పంచాయతీ ఎన్నికల్లో కానీ మీకు ఏమైనా బాధ్యత తప్పు చెప్పే అవకాశం ఉందంటారా ఈ కూటమి ప్రభుత్వం? ఇవ్వరని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మిమ్మల్ని పక్కన పెట్టేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. నేను పార్టీకి అనుగుణంగా పని చేసుకుంటా పోదామన్న ఆలోచన నాది. అంటే పదవులు చేద్దామన్నది ఇది మనకు కావాలంటే వచ్చేది కాదు. పదవుల మీద వ్యామోహం ఉండి మన దగ్గర డబ్బులు ఉండి ఖర్చు పెట్టినా కూడా అది రాకపోవచ్చు. దానికి అన్ని విధాలా కలిసి రావాలి. గ్రామ ప్రజలు కూడా సపోర్ట్ చేయాలి. ఆర్థికంగా కూడా నేను పెద్ద ఉన్నవాడిని ఏం కాదు. ఏదో సమాజంలో బతకడానికి ఇబ్బందిగా లేకుండా పోయేటటువంటి జీవన విధానం, ఎవరిని మోసం చేయకుండా, ఎవరికి అన్యాయం చేయకుండా ఏదో కష్టపడి బతికే విధానం, అది ఒకటి. రెండవది ఏంటంటే అండి, పార్టీ కూడా కింద స్థాయి నుంచి ఎదగమని చెప్తుంది. ఉదాహరణకు సిరిపురం గ్రామంలో 4వ వార్డు మెంబర్ వెలుగురు హరిరామ్ గారు, ఆయన వార్డు నెంబర్ భారతీయ జనతా పార్టీలో వార్డు నెంబర్ గెలిచి ఈరోజు ఆయన పరిపాలన సాగిస్తున్నారు. ఆ స్థాయి నుంచి ఎదగాలన్నదే పార్టీ కూడా కింద స్థాయి నుంచే చూస్తుంది ఎవరన్నా సరే. నేను ఏదో గవర్నర్ అంటే కుదరదు. పార్టీ ప్రకారం బాగుంది. మరి ఇటీవల నేను కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కాకుండా కేవలం మన నియోజకవర్గంలోనే చూసిన కొన్ని వాటికి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. ఏంటంటే ఏదో ఇతర పార్టీల నుంచి వచ్చి అర్జెంటుగా కండువాలు కప్పుకున్న వాళ్ళకి మీ పార్టీలోనే, చాలా పార్టీలో జరుగుతుంది కానీ మీ పార్టీలోనే ఉన్నత స్థాయి పదవులను ఇస్తున్నారు. మరి కింది స్థాయి నుంచి రావాలి అంటూ ఇంకా కింది స్థాయిలో ఉండిపోవడానికి గల కారణం ఏంటి? మిమ్మల్ని ఏ టైంకి మీ పార్టీ పై స్థాయికి తీసుకెళ్తుందని అనుకుంటున్నారు? ఉదాహరణకు మీరు అన్నది నేను ఎలా అంటే, ఉదాహరణకు ఇక్కడ ఉమ్మడి వెంకట్రావు గారు ఉన్నారు. ఆయన లాస్ట్ టైం కంటెస్టెడ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అభ్యర్థి. అప్పుడు చిలుకూరు రామకుమార్ గారు అధ్యక్షులు. అయితే ఇప్పుడు ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ మన పార్టీలోకి వచ్చాడంటే ఆయనకి తగ్గ గౌరవం ఇవ్వాలండి. ఆయన చిన్న చితక వ్యక్తి కాదు కదా. అందువల్ల ఆయనకి సముచితమైన స్థానం ఇచ్చి ఆయన పార్టీ గౌరవించిందండి. ఓకే, అదొకటే. నెక్స్ట్ ఇప్పుడు నా స్థాయికి వచ్చేసేసి నేను ఏ అండర్ గ్రౌండ్, ఏ యొక్క పునాది లేకుండా వెనక ఏ విధమైన రాజకీయ కుటుంబం కాదు మాది. ఏదో కష్టపడి పూటకాపూట. అంటే మీరు అన్నట్టుగా కంటెస్టెడ్ మెంబర్స్ ఉన్నారంటే వాళ్ళకి ఖచ్చితంగా సముచిత స్థానం కల్పించాలి. రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ, లేకపోతే మండలంలో కానీ, నియోజకవర్గంలో కానీ. కానీ అది కాదు నేను అనేది. మీ స్థాయి నాయకులే కొంతమంది వస్తే వాళ్ళను పైన పెట్టి మీరు ఇంకా ఆ 2019 ఎలక్షన్స్తో స్టార్ట్ అయిన మీ జర్నీ ఇంకా అక్కడే ఉండిపోయిందని నేను అంటున్నాను. అది ఏంటంటే అండి, ఇప్పుడు రాజకీయాలు అంటే మీకు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు నా దగ్గర 4 రూపాయలు ఉంటే నేనే దేవుడిని. రాజకీయంగా ఏంటంటే నా స్థాయికి చాలు. నన్ను ఏమైనా పార్టీకి గుర్తిస్తే ముందుకెళ్తాం. ఓకే, బాగుంది. అంటే ఇంకా ఎక్కువ కాకుండా సింపుల్గా క్లోజ్ చేద్దాం. విషయానికి వచ్చేసరికి మీరు 2019కి ముందు ఈ యొక్క బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ జాయిన్ అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు మీరు చేసిన అటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా మీ ఎర్రవరానికి మీరు చేసిన ఉద్యమాలు ఏంటి,
ఆ తర్వాత మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు ఉద్యమాలు చేస్తున్నారు. ఆ ఉద్యమాలు ఏంటి, ఇంకా ఏం చేయాలని అనుకుంటున్నారు, ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రధానమైన సమస్య ఏంటంటే అండి, ఎర్రవరం గ్రామంలో ఇండ్ల నిర్మాణం. నరేంద్ర మోదీ గారు ప్రతి పేదవాడికి, ఆయన అట్టడుగు బలహీన వర్గం నుంచి వచ్చాడండి. ఈరోజు మనకు ఒక ఛాయ్ వాలా, ఒక టీ అమ్ముకునే వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అవడం అనేది అది సాధారణమైన విషయం కానీ కదండి. ఆయనకి సాధక బాధకాలు, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు అన్నీ తెలుసు. ఆ సందర్భంలో వారు ఇవన్నీ ఇచ్చారు. ఇవన్నీ కేంద్రం నుంచి అయిందని నేను అనుకుంటాను. ఇక లోకల్ స్థానికంగా ఏమనుకుంటారంటే అండి, జగన్ ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ ఇచ్చాడు అని అనుకుంటారు. ఏదైనప్పటికీ కూడా పేదవాడికి ఇల్లు ఉండాలి అన్నది కలగానే మిగిలిపోయింది. ఎర్రవరం గ్రామంలో అనేక ఉద్యమాల్లో మునిగిపోయే భూములు ఏదైతే ఉన్నాయో వాటిలో సరైనది కాదని ఆ రోజు అనుకున్నా కానీ క్రమేపీ దాని వాతావరణం కూడా మారేటట్టు ఉందండి, ఆ భూమి, ఆ ఏరియా వాతావరణం. ఎందుకంటే ఇప్పుడు రోడ్లు పడుతున్న దృష్ట్యా, నెక్స్ట్ వేరే లైన్ ఒకటి రాబోతుంది, దాని దృష్ట్యా, అన్ని దృష్ట్యా కూడా అది ఇప్పుడు మొదట్లో మనం విభేదించిన భవిష్యత్తులో అది మంచిదని అనుకోవచ్చు. దానికోసం మేము ఉద్యమాలు చేసాం. అప్పుడు అది కరెక్ట్ కాదు, ఆ స్థలం ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదు. అటువంటివి ఇంకా ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఇది ఉద్యమం ఇలా చెప్పుకుంటా పోతే ఏంటంటే అండి, సరైన స్థానం లేకపోవడమే పార్టీ, భారతీయ జనతా పార్టీ. అంటే మీరు చేసే ఉద్యమాలు ఏంటి నెక్స్ట్ ఉద్యమాలు ఏముందండి, ఇప్పుడు ప్రజెంట్ ఇసుక గురించి పోరాటం చేస్తున్నాం. అన్యాక్రాంతంగా భూమిలో అది రోడ్డు వేసారు, దాని గురించి పోరాటం చేస్తున్నాం. ఇంకా చాలా ఉన్నాయండి. గతంలో మేము ఇప్పుడు ప్రజెంట్ ఎంపీడీఓ రామరాజు వర్మ గారు మా గ్రామంలో సుమారు 10 సంవత్సరాల నుంచి ఆయన సెక్రటరీగా చేస్తున్నారు. ఆయనకి అనేక సార్లు ఆర్టీ యాక్ట్ ద్వారా మేము లెటర్లు పెట్టడం జరిగింది. ఒకదాని కూడా సమాధానం లేదు. ఆయన ఈరోజు ఎంపీడీఓ, గౌరవమైన బాధ్యత. మరి అటువంటి వారు మరి అలా చేసుకుంటా పోతున్నారు. మరి దీని మీద మీరు హైకమాండ్కి రిపోర్ట్ చేయాలి కదా? చెయ్యాలండి. చేయడం అది తప్పుదారి పట్టించడం, దాని మీద పూర్తిగా దృష్టిలోకి వెళ్ళకపోవడం జరిగింది. నెక్స్ట్ ఏలేరు కాలంలో ఇల్లు నిర్మాణం చేయడం, ఇలా అనేక చేశారండి. చేసినా కానీ ఇప్పుడు ఏదైతే ఈ నీచ రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ వల్ల మనం ముందుకు వెళ్ళకపోతున్నాం. వాళ్ళు ప్రతిదానికి అడ్డింపుగా తయారవి. ఏంటంటే రాజకీయం అన్నది ప్రజాసేవ అండి. అది రాజకీయ రంగం, వైద్య రంగం, ఇవన్నీ ఏంటంటే సేవలండి, ప్రజలకు చేయవలసిన సేవలు. ఈ క్వాలిటీస్ సర్వసాధారణంగా ఈరోజు అంతా మనీ మైండెడ్, డబ్బులు సంపాదించాలన్న ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ఇంకా ప్రతిదీ డబ్బుతో మనం చేయలేం కదా. ఆ స్వభావం భగవంతుడు ఇవ్వాలండి. ఇప్పుడు సేవ చేయాలన్నది అది చాలా గొప్ప విషయం. అదే రాజకీయంగా సేవ చేయాలంటే నాలాంటికి చాలా ఇబ్బంది అండి. మరి దాని నుంచి అదైతే మాత్రం గట్టిగా ఫేస్ చేస్తాను. అంటే ఇప్పుడు మీ ఇంటర్వ్యూలో నేను గమనించింది, చాలా ఇబ్బందికి గురవుతున్నారు అని, అంటే చెప్పలేకపోతున్నారు కానీ చాలా ఇబ్బందికి గురవుతున్నారని నేను గమనిస్తున్నాను. ఇది ఇలాగే కొనసాగితే మీరు చేసే ఉద్యమానికి కానీ, మీరు చేసే బీజేపీ పార్టీని స్ట్రెంగ్తన్ చేసేందుకు మీరు ముందుకెళ్ళే దిశలో పార్టీ కూడా మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోకపోతే పార్టీ మారిపోయే ఆలోచన ఏమైనా ఉందా? కంఠం తెగిపడినా సరే కానీ బీజేపీని వదిలే పరిస్థితే లేదండి. ఎవరన్నీ చేసుకున్నా సరే కానీ భారతీయ జనతా పార్టీ నాకు పుట్టినిల్లు, దాన్ని వదిలి నా కన్న తల్లి, దాన్ని వదిలే ప్రసక్తి అయితే లేదు. ఈ విషయం మాత్రం నేను చాలా క్లియర్గా చెప్తున్నానండి. సరే, మీరు ఏదైతే ఈ యొక్క కార్యక్రమాలు తలపెడుతున్నారో దానికి బీజేపీ నుండి కూడా ఫుల్ మద్దతు ఇవ్వాలి, సపోర్ట్ ఇవ్వాలని మా అధికార న్యూస్ నుండి కూడా కోరుకుంటున్నాం. అయితే మీరు మీ ప్రజలకు ఏమైతే చెప్పాలనుకుంటున్నారో అధికార న్యూస్ వ్యూవర్స్కి, మీ ప్రజలకు తెలియజేయండి. అన్న, ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో ఉన్నాం. ఏదైనా ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా కానీ మామూలుగా ఈ వ్యవహారం అయితే ఉండదు. మేము మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయికి మోడీ గారి దగ్గరికి పోతుంది ఈ విషయం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పేదవాడికి అన్యాయం జరగకూడదన్నదే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. ఇప్పటివరకు ఎలా ఉన్నా కానీ ఇప్పటి నుంచి మాత్రం చాలా గట్టిగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ. ఇదే సందర్భంలో ఈ మధ్యనే 3 రాష్ట్రాలు మేము అధికారం చేపట్టడం జరిగింది. అక్కడ అమిత్ షా గారు ఒక 4 రోజుల పాటు ఉండి, 1-2 నెలల పాటు సుమారు ఉండి ఆయన వెస్ట్ బెంగాల్లో విజయం సాధించాం.
అస్సాం, పుదుచ్చేరి ఇలా. అదే రకంగా రేపు తెలంగాణలో కూడా విజయం సాధించబోతున్నాం. ముందుగా మన మోడీ గారు ఈ మధ్యనే ఒక 9 రకాల సూత్రాలు, ప్రణాళికలు చెప్పారు. వాటిని ఫాలో అవుతూ మనం ముందుకు వెళ్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకెళ్తూ ముందుకు ఈ రకంగా వెళ్ళాలి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. నమస్తే. విన్నారు కదా, ఇది ప్రస్తుతానికి ఏలేశ్వరం మండలంలో బీజేపీ స్టాండ్. అయితే కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ప్రాణం పోయినా బీజేపీతోటే నడుస్తా, ఎన్ని ఇబ్బందులైనా బీజేపీతో నడుస్తా, రానున్న కాలంలో బీజేపీ ఏ స్థాయికి వెళ్తుందన్నది కూడా ఈ కూరాకుల రాజా తెలపడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి కూడా కింది స్థాయి నాయకుల్ని గుర్తించడం అనేది మంచి పని. ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఆయన ఇంటర్వ్యూలో చెబుతున్నాడు కానీ కొంత బాధ ఉంది. ఆ బాధ పోవాలి అంటే ఖచ్చితంగా పై స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూటమిలో తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ కింది స్థాయి నాయకుల్ని కూడా గుర్తించాలి, కింది స్థాయి నాయకుల్ని కూడా పైన పెట్టాలి. అప్పుడే ఖచ్చితంగా ఈ కూటమి ఖచ్చితంగా మళ్ళీ నడుస్తుందని అర్థం వచ్చేలా ఆయన చెప్పడం జరిగింది. ఉన్నత స్థాయి నాయకులు కూడా ఈ విషయంలో ఆలోచించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అధికారం. నమస్తే.